2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో మొత్తం 574 మంది ప్లేయర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. 10 టీంల దగ్గర అవైలబుల్గా ఉన్న 204 స్లాట్స్ కోసం ఈ 574 మంది ప్లేయర్లు పోటీ పడతారు. ఈ ఆక్షన్ నవంబర్ 24, 25వ తేదీలోనైతే జరుగుతుంది. లైవ్ చూడాలనుకుంటే మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ మెగా ఆక్షన్ లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ మెగా ఆక్షన్లో కొంతమంది బిగ్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ఆ బిగ్ ప్లేయర్స్లో టాప్ 5 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ప్లేయర్ కెమెరాన్ గ్రీన్ అంటే మీ అందరికీ తెలుసు, ఆస్ట్రేలియన్ ఆల్రౌండరు. 2023లో ముంబై టీంలో ఆడిన అతను 2024వ సంవత్సరానికి ఆర్సీబీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆర్సీబీలో ఆడినప్పుడు 143 స్ట్రైక్ రేట్తో 255 రన్స్ కొట్టారు అండ్ 13 మ్యాచ్ల్లో 10 వికెట్లు అయితే తీశారు. కాకపోతే ఆర్సీబీ టీం వాళ్ళు 2025 ఐపీఎల్ సీజన్కి కెమెరాన్ గ్రీన్ని రీటైన్ అయితే చేసుకోలేదు. ఇదే పెద్ద షాకింగ్ న్యూస్ అనుకుంటే ఆయన ఆప్షన్కి కూడా రిజిస్టర్ చేసుకోలేదు. రీజన్ ఏంటా అని ఎతికితే రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ టూర్లో ఆయన స్పైనల్ కార్డ్కి అయితే ఒక ఇంజురీ అయింది. సో ఇంజురీ మూలంగా ఆయన 2025 ఐపీఎల్ ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ ఆప్షన్లో ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి 2026 అండ్ 2027 ఆప్షన్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఆయన కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే బీసీసీఐ కొంచెం పెనాల్టీ కట్టి ఆయన ఆప్షన్లోకి అయితే రావాల్సి ఉంటుంది. లేదనుకుంటే ఇంకా డైరెక్ట్గా 2028 ఐపీఎల్లోనే మనం కెమెరాన్ గ్రీన్ అయితే చూడబోతున్నాం. సెకండ్ ప్లేయర్ బెన్ స్ట్రోక్స్ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం బెన్ స్ట్రోక్స్ ఇంగ్లాండ్ టెస్ట్ టీంకి కెప్టెన్గానైతే ఉన్నాడు. లాస్ట్ ఈయన 2023లో సిఎస్కే టీంకి ఐపీఎల్ అయితే ఆడారు. భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈయన ఐపీఎల్లోకి వస్తాడు కానీ మ్యాచ్లు మాత్రం సరిగ్గా ఆడాడు. టీంని అండ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఆయన ఇంగ్లాండ్ టెస్ట్ టీంకి కెప్టెన్ కాబట్టి ఫ్యూచర్లో రానున్న యాషెస్ టోర్నమెంట్కి ఆయన కాన్సన్ట్రేషన్ చేసుకోవాలని ఆయన ఈ ఆప్షన్లోనైతే రిజిస్టర్ కాలేదు. థర్డ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్నమాట. సో ఈయన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ముంబై టీంకి అయితే వచ్చారు. బట్ ఇంజురీల కారణంగా ఆయన ముంబైలో కేవలం 5 మ్యాచెస్ ఆడారు. ఇనీషియల్గా ఆయన రాజస్థాన్ రాయల్స్లో ఆడారు. అక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ముంబైలో మాత్రం అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఇంజురీస్ ఈయన్ని చాలా బాగా ఇబ్బంది పెట్టాయి. అయితే జోఫ్రా ఆర్చర్ కూడా ఇనీషియల్గా యాషెస్ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుదామని ఐపీఎల్ ఆప్షన్కి నేమ్ అయితే ఇవ్వలేదు. బట్ బీసీసీఐ ఒకసారి అడిగింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి, మీరు జోఫ్రా ఆర్చర్ని పంపించండి అని. సో దానికి జోఫ్రా ఆర్చర్ కూడా ఓకే అనడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేసింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా జోఫ్రా ఆర్చర్ మళ్ళీ ఐపీఎల్ ఆప్షన్లో అడుగుపెట్టారు. సో జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ ఆప్షన్ 2025లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈయన కోసం చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ప్లేయర్ శిఖర్ ధవన్. గబ్బర్ అంటే తెలియనోళ్ళు ఎవ్వరు ఉండరు. 2021 వరకు ఈయన ఎస్ఆర్హెచ్లో ఆడారు. 2022 నుండి పంజాబ్ కింగ్స్కి అయితే ఆడారు. లాస్ట్ సీజన్ కేవలం 5 మ్యాచ్లే ఆడారు. ఇంజురీ కారణంగా ఆయన 5 మ్యాచ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో 2024 ఆగస్టులో ఆయన అన్ని క్రికెట్ ఫామ్స్కి రిటైర్మెంట్ అయితే ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఐపీఎల్ అన్నమాట. సో ఇప్పటి నుండి మనం గబ్బర్ని ఐపీఎల్లోనైతే చూడలేము. గబ్బర్కి చాలా రికార్డ్స్ ఉన్నాయి. 2 కంటిన్యూస్ మ్యాచెస్లో ఆయన సెంచరీలు కొట్టారు. అండ్ ఐపీఎల్లో మోస్ట్ ఫోర్స్ కొట్టిన ప్లేయర్ శిఖర్ ధవన్ అన్నమాట. సో ఇప్పటి నుండి గబ్బర్ క్యాచ్ పట్టినప్పటిల్లా తొడగొట్టే సీన్ని మనం అయితే మిస్ అవనున్నాము. ఫిఫ్త్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా. సో సాహా కూడా రీసెంట్ గానే అన్ని క్రికెట్ ఫామ్స్ కి రిటైర్మెంట్ అయితే ఇచ్చేశారు. 2022లో గుజరాత్ టైటన్స్ కప్పు గెలవడంలో ఈయన కీ రోల్ అయితే ప్లే చేశారు. 2024లో ఫామ్ అంత బాగాలేదు, అన్ని రన్స్ అయితే కొట్టలేదు. సో రీసెంట్ గా రంజీ ట్రోఫీ తర్వాత ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించేశారు. ఈయన ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తో పాటు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ టీమ్స్ తో కూడా ఆడారు. సో ఈ 5 ప్లేయర్లతో పాటు మరికొందరు బిగ్ ప్లేయర్స్ లైక్ క్రిస్లిన్, జేసన్ రాయ్, జోయ్ రూట్, మాథ్యూ వేడ్, అమిత్ మిశ్రా కూడా ఈ ఐపీఎల్ ఆప్షన్ లో రిజిస్టర్ అయితే చేసుకోలేదు. ఎవరి రీజన్స్ వాళ్ళకైతే ఉన్నాయి. సో ఈ ఐపీఎల్ ఆప్షన్ 2025లో నుండి మిస్ అయిన టాప్ 5 బిగ్ ప్లేయర్స్ అయితే వీళ్ళనమాట. మరి వీళ్ళు ఉంటే బాగుండేదా లేకుండా పెద్ద ఫరక్ పడదా అనేది కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.